శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి ఆత్మజ్ఞానము. సతులు సుతులు గూఢ సంసారమాయను, చింతలెల్లా వీడ సిద్ధుడాయే. దురితములను వదల పురుషోత్తముండాయే, కాళికాంబ హంస కాళికాంబ. భార్య పిల్లలతో గూడియుంటే అది సంసారము అవుతుంది. చింతలన్నీ విడిచిపెడితే సిద్ధి పొందుతాడు. ఇతరులకు హాని కలిగించే చెడు పనులు చేయడము వదిలిపెడితే పురుషోత్తముడు అవుతాడు. సూర్య చంద్రులొక్క చూపులోనున్నారు, పగలు రాత్రి జనుల వదలబోరు. అంతరాత్మ సాక్షులయ్యుందురిరువురు, కాళికాంబ హంస కాళికాంబ. సూర్యుడు చంద్రుడు జనులందరినీ ఒకే రకముగా చూస్తున్నారు. రాత్రి పగలు వదలకుండా కనిపెట్టి చూస్తూనేయున్నారు. అంతరాత్మలో కూడా ఆ ఇద్దరు సాక్షులుగా ఉన్నారు. అంతరంగముల మహదేవునర్చించి చూడగలుగు వారి సూరివరులు, ప్రకృతి మాయాదొలగ పశుపతులౌదురు, కాళికాంబ హంస కాళికాంబ. అంతరంగములో ఆ మహాదేవుడైనటువంటి పరమశివుణ్ణి పూజించి చూడగలిగిన వారే నేర్పరులు. ప్రకృతి సిద్ధముగా ఉన్న మాయను తొలగించుకోగలిగితే శివుని సమానమవుతారు. విశ్వమంతా మాయ, వేడుకలు మాయ, నేను మేను మాయ, నీవు మాయ. మాయలో నా బుట్టి మలయు సమస్తంబు, కాళికాంబ హంస కాళికాంబ. ప్రపంచమంతా మాయతో నిండియున్నది. ఇందులో జరుగు వేడుకలు ఉత్సవాలు అన్నీ మాయనే. నేను అనే జీవుడు కూడా మాయనే, శరీరము మాయనే, నీవు కూడా మాయనే. ఈ సమస్తము మాయలో పుట్టి మాయలోని నశించుతుంది. మనసు పొరలా నీక మాయలా బడబోక, చిలిపిరాళ్ళ పూజ చేయబోక. గురుని పూజ చేయ పరమలాభంబాగు, కాళికాంబ హంస కాళికాంబ. మనస్సును చెలించనీయక, మాయలలో పడకుండా కనిపించిన రాళ్ళన్నిటికీ పూజలు చేయక, అంతరంగమునందు ఉన్న ఆ సద్గురుని పూజ చేయుట వల్ల దైవ సంబంధమైన ఫలితము లభిస్తుంది. మనసు మాయ దైవం గురించి తెలుసుకోవాలి. తెప్పే మాత్ర తెలిసి తేలి ఈదగవాలే, ఈత మాత్ర తెలిసి ఈదవలెను. లోతు పాతు తెలిసి లోకంబుగనవలే, కాళికాంబ హంస కాళికాంబ. నీటి అలలను గమనిస్తూ పడవను నడుపుతూ ప్రయాణం సాగించాలి. ఈత నేర్చుకొని నీటిలో ఈదాలి. లోకములో మంచి చెడ్డలు గమనిస్తూ జీవించాలి. జీవనయాన విధానము తెలుసుకోవాలి. పదుగురుకును మెచ్చు వాటిల్లునట్లుగా జపము తపము వ్రతము సలపవచ్చు. వానిలో నీ శివుని కానంగ సఖ్యమా, కాళికాంబ హంస కాళికాంబ. 10 మంది చూసి మెచ్చుకునేటట్లు ఆడంబరముగా యజ్ఞాలు గాని, పూజలు, వ్రతాలు, జపాలు, తపాలు, యాత్రలు చేయవచ్చు గాని
తనలోయున్న శివుణ్ణి తాను చూడగలగడం వీటితో సాధ్యము కాదు. తనలోయున్న శివుణ్ణి తాను దర్శించే మార్గము తెలుసుకోవాలి. మంచి చెడ్డలయందు మర్యాద విడకుండా నడుచువాడే జగతి నానెకాడు. పొంగి కుంగుచునుండు పోకిరి సన్నాసి కాళికాంబ హంస కాళికాంబ. ఎదుటివారిచే తనకు మంచి జరిగినా చెడు జరిగినా తాను మాత్రము మర్యాదను విడవకుండా నడిచేవాడు లోకములో నేర్పుగలిగినవాడు. పొగిడినప్పుడు చాలా సంతోషించడం, తిట్టినప్పుడు బాధపడడం తెలివి తక్కువ వారి లక్షణములు. ఆత్మగుడిని దీసి ఆ మహాదేవున కారగించబెట్టున్నతడు యోగి. గడియదియాలేరు కపటపు యోగులు కాళికాంబ హంస కాళికాంబ. సిద్ధి పొందినటువంటి యోగి ఆత్మలో తాను కట్టుకున్న దేవుని గుడినే ఆ మహాదేవునికి నైవేద్యముగా అర్పిస్తాడు. కపటపు యోగులు వారి హృదయ ద్వారాలనే తెరువరు. జగతియందు లేవు సప్త సముద్రాలు తనవులో నాగలువు తరచి చూడా. ఉప్పు నీటి దొండు నొక్క సముద్రమే కాళికాంబ హంస కాళికాంబ. ప్రపంచములో భూమిపై ఎక్కడా కూడా 7 రకాల సముద్రాలు లేవు. అంతటా నిండి ఉన్నది ఒక్క ఉప్పు నీటి సముద్రము మాత్రమే. కానీ మనిషి శరీరములో 7 సముద్రాలు ఉన్నవి. అవి పాలు, రక్తము, వీర్యము, మూత్రము, లాలాజలము, కన్నీరు, చెమట. ఇవి 7 సముద్రాలు. చీకుమబ్బులోన జీరాడు జీవికి చొక్కమైన దారి చూపువాడే. గురుడుగానే గుండగొయ్యలు గురువుల కాళికాంబ హంస కాళికాంబ. జీవన మార్గములో చిక్కులు ఏర్పడి సమస్యలనే చీకటిలో చిక్కుకొని బయటపడే మార్గముకై పరితపిస్తున్న వారికి చక్కని శ్రేష్టమైన మార్గము చూపించేవాడే గురువు. డబ్బులు గుంజి గుండు చేసి పంపేవారు గురువులు కారు. తనువు తంతి బుర్ర తంత్రులే వాయువులు తులువలు శృతి చేయ తెలియలేరు. ప్రణవము మొరయించి బ్రహ్మంబు గణరయ కాళికాంబ హంస కాళికాంబ. ఈ శరీరమే తాంబూరా పీల్చుచున్నటువంటి వాయువులే తంత్రులనేటి తీగలు. ఈ వాయువులను తీగలతో శరీరమును శృతి చేసి మ్రోగించుట తెలుసుకోలేరు. ఓంకారమనే ప్రణవమును మ్రోగించి బ్రహ్మాన్ని తెలుసుకోవచ్చు. కులము గోత్రమంచు కూసేడి మలపల కర్మ ఫలము ముందు కట్టి కుడుపు. బ్రహ్మమంద గలరు వర్ణాదులను వీడ కాళికాంబ హంస కాళికాంబ. కులము గోత్రము అని వాదించుకుంటూ కూర్చుంటే ఇది వరకు చేసిన కర్మ ఫలితాలు మొదలు అవి పట్టి పీడిస్తాయి. భగవంతుణ్ణి చేరుటకు ఈ వర్ణాదులకు సంబంధము లేదు. తెలిసి తెలియనీయదిల మాయ నరులకు మాయ తెలియబోవ మబ్బు పట్టు. మబ్బు వీడినంత నబ్బును బ్రహ్మంబు
కాళికాంబ హంస కాళికాంబ. ఈ లోకములో మాయ మానవులకు తెలిసినది కూడా తెలియకుండా చేస్తుంది. మాయను తెలుసుకొనుటకు ప్రయత్నించితే మబ్బు పడుతుంది. ఆ మబ్బు తొలగిపోయినప్పుడు మాత్రమే బ్రహ్మాన్ని అందుకోగలుగుతాడు. మాయను వదిలించుకొను ప్రయత్నము చేసుకోవాలి. మాటలాడినట్లు మనసు నిలిపిన వాని కరుణతోడా జూచు పరమ గురుడు. గురుని బోధ కంటే గుణము ముఖ్యము గదా కాళికాంబ హంస కాళికాంబ. మాట్లాడినట్లు మనసు నిలిపి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నవాణ్ణి ఆ గురుదేవుడు కరుణతో చూస్తాడు. గురువు బోధ కంటే కూడా ముఖ్యమైనది గుణము. గుణము ముఖ్యము. గురుని కరుణతోడ కుండలి పైకెత్తి పండుగింత చేయ బ్రహ్మ మగును. బ్రహ్మమైన వెనక పరమాత్మ తానోను కాళికాంబ హంస కాళికాంబ. గురు అనుగ్రహముతో ప్రాణాయామము ద్వారా కుండలిని అనే శక్తిని పైకి లేపి సహస్రారము వరకు చేరగలిగి బ్రహ్మ జ్ఞానము పొందిన తర్వాత తాను పరమాత్మనే అవుతాడు. బ్రహ్మ జ్ఞానము పొందడము ముఖ్యము.